ఓకే, ఒక పెద్ద టాపిక్లోకి డైవ్ చేద్దాం. ఆండ్రాయిడ్ 17 ఈ భారీ అప్డేట్ గురించి బ్రాండ్స్ చాలా ఎక్సైటింగ్ విషయాలు చెప్తున్నాయి కదా, కానీ అందులో ప్రాక్టికల్ రియాలిటీ ఎంతవరకు ఉంది, వాగ్దానాలేంటి, వాస్తవాలేంటి అనేది క్లియర్గా విడదీసి చూద్దాం రండి. సో ఈరోజు మనం కవర్ చేయబోయే 6 ముఖ్యమైన అంశాలు: 1. జెమినీ శకం, 2. స్మార్ట్ ఏజెంట్స్, 3. రోజువారీ యాప్స్, 4. డిజిటల్ వెల్బీయింగ్, 5. ఫొటోస్ అండ్ యూఐ, మరియు 6. రోల్ అవుట్ టైమ్ లైన్. సింపుల్గా ఒక స్ట్రక్చర్డ్ బ్రేక్డౌన్ చూద్దాం. రైట్, మొదటి సెక్షన్ జెమినీ ఇంటెలిజెన్స్ శకం. గూగుల్ కొత్త బ్రాండింగ్, అలాగే సిస్టమ్ వైడ్గా వాళ్లు తీసుకొస్తున్న అప్రోచ్ ఎలా ఉందో చూద్దాం. అసలు ఈ జెమినీ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఇప్పటివరకు మనం దీన్ని జస్ట్ జెమినీ అంటున్నాం, కానీ ఇప్పుడు సిస్టమ్ వైడ్గా వచ్చే ఈ ఏఐకి గూగుల్ పెట్టిన కొత్త పేరిది. ఇది వినంగానే ఏమనిపిస్తోంది? ఎగ్జాక్ట్లీ యాపిల్ ఇంటెలిజెన్స్కి డైరెక్ట్ కౌంటర్ లాగా లేదా? సింపుల్గా ఉన్న పదాన్ని కావాలనే కొంచెం కాంప్లెక్స్ చేశారో అనిపిస్తోంది కదా. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. అఫీషియల్ అనౌన్స్మెంట్స్కి రియాలిటీకి మధ్య ఉన్న గ్యాప్ ఇది. బ్రాండ్స్ పెద్ద పెద్ద ఫీచర్స్ ప్రామిస్ చేస్తాయి, కానీ అవి యూజర్ల చేతికి రావడానికి నెలల సమయం పడుతుంది. మొన్నటికి మొన్న ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ కొన్నవాళ్లు ప్రామిస్ చేసిన యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ఇంకా రాలేదని ఏకంగా దావా వేశారు. ఇప్పుడు జెమినీ ఇంటెలిజెన్స్కి కూడా అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం లేకపోలేదని సోర్సెస్ డౌట్ పడుతున్నాయి. ఇప్పుడు సెక్షన్ 2కి వెళ్దాం. స్మార్ట్ ఏజెంట్స్ మరియు రియాలిటీ చెక్స్. ఈ ఫ్యూచరిస్టిక్ ఏఐ ఫీచర్స్ ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయో, వాటి చుట్టూ ఉన్న ప్రాక్టికల్ కన్సర్న్స్ కూడా అంతే ముఖ్యం. అసలు ఈ సిస్టమ్ వైడ్ జెమినీ ఎంత మ్యాజిక్లా వర్క్ అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, క్రోమ్ బ్రౌజర్లో ఉన్నప్పుడు లోగో మీద క్లిక్ చేయాల్సిన పనే లేదు. కర్సర్ని లేదా మౌస్ ప్యాడ్ని జస్ట్ 2 సార్లు షేక్ చేస్తే చాలు. వెంటనే పెళ్లి బట్టలు బ్రౌజ్ చేసి మీకు నచ్చిన బట్టల ఫోటోతో పాటు మీ పర్సనల్ ఫోటో గూగుల్ నానోకిస్తే, ఆ బట్టలు వేసుకుంటే మీరెలా ఉంటారో బ్రౌజర్లోనే ఇన్స్టాంట్గా వర్చువల్ ట్రై ఆన్ చేసి చూపిస్తుంది. వినడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉంది కదా. కానీ ఒక్క నిమిషం, ఇక్కడే మనం ఒక రియాలిటీ చెక్ చేసుకోవాలి. గూగుల్ వాళ్ళు ఈవెంట్లో చూపించిన ఆ ఫ్లాషీ ఏజెంట్ మోడ్ డెమో వెనుకున్న లాజిక్ ఏంటి? గోడపై ఉన్న ఒక పోస్టర్ ఫోటో తీసి టికెట్స్ బుక్ చేయమని అడిగితే సెకండ్స్లో ఆటోమేటిక్గా బుక్ అయిపోయినట్టు చూపించారు కదా. ప్రాక్టికల్గా ఇది సాధ్యమేనా? ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇందులో చాలా లాజికల్ స్టెప్స్ మిస్ అయ్యాయని సోర్సెస్ పాయింట్అవుట్ చేస్తున్నాయి. ఆ షో ఏ డేట్ను ఉంది, ఏ టైంకి, లొకేషన్ చెక్ ఏది, ఒకవేళ ఈవెంట్ వేరే స్టేట్లో ఉంటే పరిస్థితి ఏంటి, పేమెంట్ క్రెడిట్ కార్డ్ నుంచా, డెబిట్ కార్డ్ నుంచా, ఇవేవి అడగకుండా షాపింగ్ చేసేటప్పుడు ప్రైస్, డెలివరీ టైమ్, ఆ బట్టలు మన టేస్ట్కి నచ్చాయా లేదా అనేది చూడకుండా ఒక ఏఐ ఆటోమేటిక్గా బుక్ చేసేయడం సాధ్యమేనా? ఈ క్రూషియల్ స్టెప్స్ లేకుండా రియల్ వరల్డ్లో ఆటో బుకింగ్స్ పనిచేయడం అంటే ఆల్మోస్ట్ అసాధ్యం కదా. సో ఇప్పుడు సెక్షన్ 3 రోజువారీ యాప్స్ని అప్గ్రేడ్ చేయడం గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా గూగుల్ మ్యాప్స్, వాయిస్ టూల్స్ లాంటివి. గూగుల్ మ్యాప్స్లో కొత్తగా 3D లేన్ అసిస్ట్ తీసుకువస్తున్నారు. అంటే మనం ఏ లేన్లో వెళ్తున్నాం, ఎక్కడ టర్న్ తీసుకోవాలి అనేది పక్కాగా చూపిస్తుంది. అయితే ప్రాబ్లం ఏంటంటే, ఇది అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో పద్ధతిగా ఉండే రోడ్ల మీద అద్భుతంగా పనిచేయవచ్చు. కానీ మన దగ్గర ఇండియా లాంటి చోట్ల రూల్స్ పెద్దగా ఫాలో అవ్వని కాంప్లెక్స్ ట్రాఫిక్ పరిస్థితుల్లో ఇది ప్రాక్టికల్గా ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది నిజంగా ఒక పెద్ద ప్రశ్నే. ఇక ఆండ్రాయిడ్ ఆటో అండ్ వాయిస్ అప్డేట్స్ చూస్తే, ఇప్పుడు కార్లో యూట్యూబ్ వీడియోలు హ్యాపీగా చూడొచ్చు. కాకపోతే కార్ పార్క్ మోడ్లో ఉన్నప్పుడు మాత్రమే సుమా. డ్రైవ్ చేస్తున్నప్పుడు అది కేవలం ఆడియోగా మారిపోతుంది. అయితే అసలు కార్ పార్కింగ్లో ఉందా, న్యూట్రల్లో ఉందా అనేది ఫోన్ ఎలా డిటెక్ట్ చేస్తుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇది పక్కన పెడితే కొత్తగా కస్టమ్ విడ్జెట్స్ వచ్చాయి. మన బర్త్డేకి 10 రోజుల కౌంట్డౌన్ ఈజీగా పెట్టుకోవచ్చు. అండ్ వాయిస్ టైపింగ్ మరింత స్మార్ట్ అయింది. మనం మాట్లాడేటప్పుడు మధ్యలో అనడం, తప్పులు చెప్పి కవర్ చేసుకోవడం లాంటివి అది ఆటోమేటిక్గా ఫిల్టర్ చేసి కేవలం కరెక్ట్ కాంటెక్స్ట్ని మాత్రమే టైప్ చేస్తుంది. భలే ఉంది కదా. సెక్షన్ 4 కఠినమైన డిజిటల్ వెల్బీయింగ్ లిమిట్స్. మన స్క్రీన్ టైంని కంట్రోల్ చేయడానికి గూగుల్ చాలా అగ్రెసివ్ టూల్స్తో ముందుకొచ్చింది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ చూసారా? 24. ఇది ఒక పెద్ద చేంజ్. ఒకవేళ మీరు ఏదైనా యాప్కి రోజుకు 30 నిమిషాల లిమిట్ సెట్ చేసుకున్నారనుకోండి, ఆ 30 నిమిషాలు అయిపోయిన వెంటనే మీరు ఆ యాప్ నుండి లాకౌట్ అయిపోతారు. అది కూడా 1 గంట కాదు, ఏకంగా 24 గంటల పాటు. ఇంతకుముందైతే టైం అయిపోగానే ఒక చిన్న ఓవర్ రైడ్ బటన్ నొక్కి యాప్ ఓపెన్ చేసేవాళ్లం. కానీ ఇప్పుడు ఆ బటన్ లేదు. సిస్టమ్ మనల్ని చాలా స్ట్రిక్ట్గా ఆపేస్తోంది. ఫోర్స్గా బ్రీదింగ్ ఎక్సర్సైజులు చేయమంటుంది,
లేదా మన గ్యాలరీలోని పాత ఫోటోలు చూపిస్తుంది, లేదంటే చిన్న మినీ గేమ్స్ ఆడిస్తుంది. యాప్కి మాత్రం యాక్సెస్ ఇవ్వదు. మన లిమిట్స్ని మనమే బైపాస్ చేయకుండా ఆపడానికి ఇదొక పాజిటివ్ ఫ్రిక్షన్ క్రియేట్ చేస్తుంది. నిజంగా మంచి మూవ్ గదా? ఓకే, ఇప్పుడు సెక్షన్ 5 ఫోటోస్, యూఐ అండ్ షేరింగ్. ఈ విజువల్ అప్డేట్స్ మరియు ఇంటెలిజెంట్ గ్యాలరీ ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మీరు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తుంటే గూగుల్ ఫోటోస్ డైరెక్ట్గా మీ పాస్పోర్ట్ ఫోటో నుండి మీ పేరు, వయస్సు, జెండర్, పాస్పోర్ట్ నెంబర్ లాంటి సెన్సిటివ్ డేటాని ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి ఓటీపీ లాగా సింగిల్ ట్యాప్లో ఆటోఫిల్ చేస్తుంది. ఇది కన్వీనియంట్గా అనిపించినా మన ప్రైవేట్ డేటా అంతా గూగుల్ దగ్గర ఎంతవరకు సేఫ్ అండ్ సెక్యూర్ అన్న వ్యాలిడ్ కన్సర్న్ని సోర్సెస్ కూడా రేస్ చేస్తున్నాయి. ఇది ఆలోచించాల్సిన విషయమే. ఇది వినండి, ఇంకో క్రేజీ ఫీచర్, లైవ్ స్క్రీన్ రెస్పాన్స్. ఇన్స్టాగ్రామ్లో ఏదైనా పోస్ట్ చూస్తున్నప్పుడు స్క్రీన్షాట్ తీసి మెసేజ్ టైప్ చేసే పని లేకుండా ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి డైరెక్ట్గా లైవ్లో రియాక్ట్ అవ్వచ్చు. పైగా యాపిల్ సెంటర్ స్టేజ్ లాగానే ఇది యూజర్తో పాటు బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇంకో 10 మందిని కూడా ఒకేసారి ట్రాక్ చేసి ఫ్రేమ్లో ఉంచుకుంటుంది. సోషల్ మీడియా వాడేవాళ్లకి ఇదొక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. మరి క్రాస్ ప్లాట్ఫామ్ షేరింగ్ సంగతేంటి? ఆండ్రాయిడ్ నుండి ఐఫోన్కి ఎయిర్ డ్రాప్ లాంటి క్విక్ షేర్ ఫీచర్ వచ్చేసింది. కానీ ఇక్కడే ఒక క్యాచ్ ఉంది. ఈ లిస్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది కేవలం వివో X300 అల్ట్రా, ఒప్పో ఫైండ్ X9, మరే కొన్ని ప్రీమియం పిక్సెల్, శాంసంగ్ లాంటి టాప్ ఫ్లాగ్షిప్ డివైజ్లకు మాత్రమే పరిమితం. పాత మోడల్స్ వాడేవాళ్లకి, చాలా ఇతర బ్రాండ్స్కి ఈ యాక్సెస్ ఇప్పట్లో రాదు. వాళ్ళు వెయిట్ చేయాల్సిందే. ఇక లుక్స్ పరంగా చూస్తే ఆండ్రాయిడ్ 17 యూఐకి ఒక ఫ్రెష్ ఫీల్ ఇచ్చారు. పూర్తిగా ట్రాన్స్పరెంట్ కాకుండా ట్రాన్స్లూసెంట్ ఎలిమెంట్స్ వాడారు. నోటిఫికేషన్స్ వచ్చేటప్పుడు బ్రేక్ వేసినట్లుగా ఒక స్మూత్ మోషన్ యానిమేషన్ ఇచ్చారు. అండ్ పాత వైట్ లోగో స్థానంలో మోషన్తో కూడిన కలర్ఫుల్ డైనమిక్ యానిమేషన్స్తో జెమినీ వస్తుంది. చూడ్డానికి చాలా అట్రాక్టివ్గా ఉంది కదా? ఓకే, ఫైనల్గా సెక్షన్ 6, ద రోల్అవుట్ టైమ్ లైన్. ఫీచర్స్ అయితే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాయి, బట్ ఇవన్నీ మన చేతికి ఎప్పుడొస్తాయా అన్న రియాలిటీకొద్దాం. ఎగ్జాక్ట్లీ 50%. బ్రాండ్స్ ఇంత హైప్ చేస్తున్న ఈ ఫీచర్స్లో రియల్ వరల్డ్లో పర్ఫెక్ట్గా, ప్రాక్టికల్గా పనిచేసేవి కేవలం సగం మాత్రమే ఉండొచ్చు అనేది సోర్సెస్ చెప్తున్న వాస్తవం. అసలు విషయం ఇక్కడే ఉంది. రోల్అవుట్ టైమ్ లైన్. ఈరోజు ఆండ్రాయిడ్ 17 అనౌన్స్ చేశారు. ఒక 2 నెలల్లో కేవలం కొన్ని పిక్సెల్ అండ్ శాంసంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్లకు మాత్రమే ఇవి వస్తాయి. కానీ వివో, ఒప్పో, వన్ప్లస్ వాడే మనలాంటి మిలియన్స్ ఆఫ్ యూజర్లకి ఈ ఫీచర్లు ఎప్పుడు వస్తాయో ఎలాంటి గ్యారంటీ లేదు. ఇట్ ఈజ్ అన్ అన్నోన్ డిలే. మనం వెయిట్ చేయక తప్పదు. సో ఫైనల్గా ఈ ఒక్క ప్రశ్నతో నేను ఈ ఎక్స్ప్లెయినర్ ముగిస్తాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన బట్టలు సెలెక్ట్ చేస్తోంది, మన పాస్పోర్ట్ డేటాతో ఫ్లైట్స్ బుక్ చేస్తోంది. కన్వీనియన్స్ బాగుంది, నో డౌట్. కానీ మన అత్యంత సెన్సిటివ్ డేటాని ఈ ఆటోనామస్ స్మార్ట్ఫోన్ల చేతిలో పెడుతున్నప్పుడు మనం కోల్పోతున్న కంట్రోల్ కంటే అవిచ్చే కన్వీనియన్స్ అంత విలువైనదా? కేవలం కన్వీనియన్స్ కోసం మన ప్రైవసీని వదులుకోవడం కరెక్టేనా? దీని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. రైట్, ఈ టాపిక్ మీద మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు కీప్ లర్నింగ్. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మద్దతు ఎల్లప్పుడూ కావాలి.